హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోయినా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. C23 వాళ్ళకి సపరేట్ లింక్ అండ్ C20 అండ్ C16 వాళ్ళకి సపరేట్ లింక్ అయితే ఉంది. అందులో జాయిన్ అవ్వండి, మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, అండ్ అలానే ఎవరికైతే డిప్లొమా మ్యాథ్స్ M1 M2 M3 అండ్ అలానే ఈసీఈ ట్రిపుల్ వాళ్ళకి సి లాంగ్వేజ్ కానీ ఈసీఈ వాళ్ళకి నెట్వర్క్ అనాలిసిస్ కానీ ఈ సబ్జెక్ట్స్లో డౌట్ ఉంది, క్లియర్ చేయలేకపోతున్నాము, అట్లీస్ట్ పాస్ అయినా చాలు, మాకు పర్వాలేదు, మంచి మార్క్స్ ఓకే, పాస్ అయినా కూడా ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పే కోర్స్, అది నేనే పర్సనల్గా చెప్తున్నాను, మన వెబ్సైట్లో కోర్సెస్ అయితే ఉన్నాయి, రికార్డెడ్ వెర్షన్స్ ఉంటాయి మీ అందరికీ కూడా. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే విత్ లెస్ ఫీ పేమెంట్, మీరు అఫోర్డ్ చేసే ఫీ పేమెంట్తోనే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి నాకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏ సబ్జెక్ట్ కావాలని మెసేజ్ చేయండి. మీ కోర్స్ డీటెయిల్స్ చెప్పిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఓకే, సో లెట్ us స్టార్ట్ దిస్ పర్టికులర్ వీడియో. ఈ పర్టికులర్ వీడియో ఏంటి అంటే అసలు అక్టోబర్ నవంబర్ 2024లో ఎవరికి ఏ సెమిస్టర్స్ జరుగుతాయి ఎగ్జామ్స్, రెగ్యులర్ అండ్ సప్లీ అనేది చూద్దాం. ఫస్ట్ రెగ్యులర్ ఎవరెవరికి జరుగుతాయి అంటే రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ C23 థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి అండ్ C20 ఫిఫ్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. అర్థమైందా? అండ్ ఎవరైతే C20 స్టూడెంట్స్ ఉన్నారో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళకి ఎవాల్యుయేషన్స్ అయితే డిసెంబర్లో అలా జరుగుతాయి. అది కూడా రెగ్యులర్ కింద వస్తుంది కాబట్టి చెప్తున్నా. అండ్ నెక్స్ట్ సప్లిమెంటరీస్ ఎవరికైతే జరుగుతాయంటే C23 ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ జరుగుతుంది. C20 వాళ్ళకి ఫస్ట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అన్ని సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతాయి. బట్ ఎవరైతే C20 ఇన్స్టాంట్ సప్లిమెంటరీకి లేటెస్ట్ బ్యాచ్ అప్డేట్ అయ్యారో, మొన్న రాశారు కదా C20 లేటెస్ట్ బ్యాచ్, ఎవరైతే ఇన్స్టాంట్ సప్లీకి అపియర్ అయ్యారో వాళ్ళకి ఫిఫ్త్ సెమిస్టర్ కండక్ట్ చేయరు ఈ సప్లిమెంటరీలో. లాస్ట్ ఇయర్ కూడా అలానే చేశారు, గుర్తుపెట్టుకోండి. అండ్ C16 సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అవుతాయి. 2019 ఎవరైతే పిన్ నెంబర్ స్టార్ట్ అయిందో, లైక్ 19 సిరీస్ వాళ్ళకి సప్లిమెంటరీ అవుతుంది. బట్ 2018 వాళ్ళకి వాళ్ళందరికీ కూడా లాస్ట్ సప్లీ అని చెప్పి లాస్ట్ టైం మెన్షన్ చేశారు. సో చూద్దాం ఒకసారి, దానికోసం కూడా క్లియర్ అప్డేట్ రాగానే నేను చెప్తాను మళ్ళీ మీకు సప్లీ పెడతారా లేదా అనేది. C16 సప్లీ కూడా అవుతుంది, బట్ 2019 బ్యాచ్కి అయితే అవుతుంది పక్కగా. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏమైనా అప్డేట్ రాగానే నేను చెప్తాను, మెర్సీ ఉంటుందా ఏంటి, ఆ ఛాన్స్ ఇస్తారా, ఎప్పుడు ఇస్తారా అన్నీ చెప్తా. సో ఇవైతే సప్లీ అండ్ రెగ్యులర్. ఎవరైనా కూడా మీరు ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే ఆ కోర్సెస్ M1 M2 M3 కానీ సి లాంగ్వేజ్ కానీ నాకు మెసేజ్ చేయండి. అండ్ ఇంకొకటి, ఆ కోర్సెస్ అయినా నేను చెప్పట్లేదు, మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్ డౌట్ ఉంది అంటే మీ దగ్గర యూట్యూబ్ వీడియోస్ ఎన్నైనా ఏవైనా ఉండొచ్చు, బట్ మీరు ఏం చేయాలి, మేజర్గా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపేర్ అయ్యే కాన్సెప్టే పక్కన పడేస్తున్నారు. ఒక సబ్జెక్ట్లో మరి ఫెయిల్ అవ్వకుండా ఏమవుతారు ఎవరన్నా కూడా. ఇది హార్ష్గానే ఉంటుంది చెప్పేటప్పుడు వినే వాళ్ళకి, బట్ ప్రిపేర్ అవ్వాలి. ఏదైనా సబ్జెక్ట్ మినిమం మీకు రావట్లేదు, ఆ సప్లీ ఉండిపోతుందంటే మినిమం 3 to 4 డేస్ స్పెండ్ చేయండి. లైఫ్లో 3 to 4 డేస్ స్పెండ్ చేయడం అంటే చాలా తక్కువ. మీ 3 to 4 డేస్, అది సీక్వెన్స్గా నేను చెప్పట్లేదు, కాన్సిక్యూటివ్ డేస్లో ప్రిపేర్ అవ్వమని చెప్పట్లేదు. ఒక్కో రోజైనా ప్రిపేర్ అవ్వండి, ఒక్కో గంట అయినా, 2 గంటలైనా, 3 గంటలైనా, అకార్డింగ్ టు యువర్ ఫ్రీ టైం. అప్పుడే మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కానీ రెగ్యులర్ ఎగ్జామ్స్ కానీ పాస్ అవుతారు. దీని మీద డీటెయిల్డ్గా నేను ఒక షెడ్యూల్ ఇస్తాను. ఒక 1 month మనం ప్లాన్ చేద్దాం, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, ఏ సబ్జెక్టులు ఎలా అవగొట్టాలి అనేది. ఆ డీటెయిల్డ్ షెడ్యూల్ చూసైనా యూ మస్ట్, ఎవరైతే వింటున్నారో ప్రిపేర్ అవ్వండి, పాస్ అవ్వండి. ఇంకా చాలా టైం ఉంది అక్టోబర్కి, అవి రావాలంటే 3 నెలల టైం ఉంది, కాబట్టి ఈజీగా పాస్ అవుతారు మీరు. అర్థమవుతుందా? థ్యాంక్ యూ సో మచ్.